హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. శ్రావణ మాసం అంటేనే మనలో చాలా మందికి గుర్తొచ్చేది వరమహాలక్ష్మీదేవి పూజ, అంతే కదా. పూజలో అతి ముఖ్యమైనది కలసమే కదా. మరి ఆ కలసానికి బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేయడం వచ్చా మీకు? ఈ కాలంలో చాలా మంది ఆడపిల్లలకి బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేయడం రాదు కదండి. అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ పీస్ ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ లో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. ఈ కలసానికి పెట్టే బ్లౌజ్ పీస్ అనేది రెడ్ కలర్ గానీ గ్రీన్ కలర్ గానీ ఉంటే చాలా మంచిదంట. రెండు కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన రంగులంట. అందుకే మా మమ్మీ అయితే ఎప్పుడు కూడా రెడ్ కలర్ గానీ గ్రీన్ కలర్ గానీ ఉండేటట్టే చూసుకుంటుంది. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, మనం రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నప్పుడు గాజులు అనేవి గ్రీన్ కలర్ వేసుకుంటే లుక్ వస్తుంది. అలాగే మనం గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకుంటే రెడ్ కలర్ గాజులు వేసుకుంటే లుక్ అనేది వస్తుంది. ఈ విషయం మీరు కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ముఖ్యంగా వరమహాలక్ష్మీదేవి పూజలో కలసాన్ని ఎంత అందంగా అలంకరణ చేసుకోగలిగితే అంత అందంగా చేసుకుంటాము. మన శక్తిని బట్టి మనం కలసాన్ని అలంకరణ అనేది చేసుకుంటాము. ఈ విధంగా మా మమ్మీ ఇక్కడ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ ని అయితే ఫోల్డ్ చేశారు. ఎలా ఉంది? బాగుందా? మీకు అర్థమైందా? మరి ఒకసారి చూస్తే ఎలా అర్థమవుతుంది కృష్ణ అని అడుగుతున్నారా? అయితే ఇంకెందుకు మరి ఆలస్యం, ఈ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ ని కూడా ఎలా ఫోల్డ్ చేయాలో మరొకసారి చూసాం. వరమహాలక్ష్మీదేవి పూజనే కాదండి, ప్రతి పూజలో మనం చాలా వరకు కలసాన్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం. కానీ అతి ముఖ్యంగా వరమహాలక్ష్మీదేవి పూజలో తప్పకుండా కలసాన్ని అయితే పెట్టుకుంటాము. ఈ టైంలో ఈ వీడియో రిలీజ్ చేయడం అనేది మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ మా మమ్మీ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ ని కూడా ఫోల్డ్ చేసేసారు. చూసారా, మీ డౌట్లన్నీ క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ని ఎలా కలసానికి అయితే పెట్టుకోవాలో ఇక్కడ చూపిస్తాను చూడండి. మనం తీసుకునే సెంబు సైజుని బట్టి కొబ్బరికాయ అయితే తీసుకోండి. పెద్ద సెంబు అయితే పెద్ద కొబ్బరికాయ, చిన్న సెంబు అయితే చిన్న కొబ్బరికాయ తీసుకోండి. ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదా, కొబ్బరికాయలోకి బ్లౌజ్ పీస్ అయితే అలా పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ బ్లౌజ్ పీస్ కి వచ్చేసరికి బొట్టు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఫైనల్లీ లుక్ అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది? ఇంకా డెకరేషన్ కట్ట నేనైతే ఏమీ చేయలేదు, జస్ట్ నార్మల్ గా ఎలా ఉంటుంది అనే శాంపుల్ కి అయితే వీడియో చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వరమహాలక్ష్మీదేవి నమో నమః.